భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని నోటిలో నుంచి వచ్చిన మాటలు ఈ మాటలు. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ ఆయన మాటలు ఏమాత్రం కూడా, ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని ఎన్నడూ కూడా ఆయన చెయ్యి వదలడు, మరచిపోడు. దేవుని కృప ఎన్నడెన్నడూ కూడా విడిచిపెట్టదు దేవుడు తనని నమ్ముకున్నటువంటి వారి మీద. కాబట్టి కేవలం మనం ఆయన నమ్ముకోవడం వల్ల ఎన్ని గొప్ప ఆశీర్వాదాలో చూడండి, ఆయనకి విధేయత చూపించినందువల్ల ఎన్ని గొప్ప దీవెనలో చూడండి. మనల్ని దేవుడు తలగా చేస్తానంటున్నాడు, పైవాణిగా చేస్తాను, మొదటివాణిగా చేస్తానంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఈరోజు ఇశ్రాయేలీయుల దేశం ఎందుకని అంత గొప్ప, చిన్న దేశమైనా సరే అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన దేశం అనంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఆ దేశంలో ఆ ప్రజల పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ భూభాగం చిన్నదైనప్పటికీ వారి దేశంలో పంటలు పండేదానికి వీలు లేని దేశం అంట. మరి వారు పంటలు పండిస్తున్నారు. కొత్తగా ఆ యొక్క విధానాన్ని కనుక్కొని నీటిని దుర్వినియోగం చేయకుండా రకరకాలు వారు కనిపెట్టినటువంటి అన్నీ కూడా వాళ్ళవి. మనందరి జేబుల్లో చేతుల్లో ఉన్నటువంటి సెలవులన్నీ వారు కనిపెట్టినటువంటివి. ఇలాంటి ఒకటే కాదు, ఎన్నో విధంగా యావత్తు ప్రపంచంలో వారు ఆస్కర్ అవార్డులు తీసుకున్నటువంటి వారు, ప్రపంచంలో అగ్రగణ్యులు పొందినటువంటి వారు వారి దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటి అనంటే వాళ్ళ దేశంలో వాళ్ళు స్త్రీలు గర్భవతులుగా అయినప్పటి నుంచి దేవుని మాటలు వారికి వినిపిస్తారు, యుద్ధాన్ని గురించి వారికి చెప్తారు, ధైర్యాన్ని గురించి బిడ్డలకు నూరిపోస్తారు గర్భములో ఉన్నప్పుడే. అందుకని వారు ధైర్య సాహసం కలిగిన వారుగా, దేహదారుఢ్యం కలిగిన వారుగా, మంచి నైపుణ్యం కలిగిన వారుగా, తెలివితేటలు కలిగిన వారుగా. ఎందుకనంటే దేవుణ్ణి గురించి మొట్టమొదట చెప్పి ఆ తదుపరి మన వీరులు లేక పూర్వీకులు, మన యొక్క చరిత్రకారులందరూ కూడా ఈ రీతిగా కొద్దిమంది అయినప్పటికీ గొప్ప జనాంగాల్ని, దేశాల్ని స్వతంత్రించుకున్నారు. ఎందుకనగా మన దేవుడు వారి పక్షంగా ఉండుటను బట్టి దేవుడు విజయం ఇచ్చాడు. ఆ జాతిలో నుంచి, ఆ ప్రదేశంలో నుంచి, లేకపోతే అబ్రహాము సంతానంలో నుంచి నువ్వు రాబోతూ ఉంటున్నావు. నువ్వు కూడా అబ్రహాము సంతానమే, ఆ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయని తల్లి ఖచ్చితంగా నేర్పిస్తుందంట గర్భంలో ఉన్నటువంటి బిడ్డలకి. ప్రతినిత్యం 4వ నెల నుండి వారు ఆ విధంగా బోధిస్తూ ఉంటారు. ప్రతినిత్యం తల్లి పని అది. అందుకని వారు పుట్టేవారు వీర వనితలుగా పుడతారు, వీరులుగా పుడతారు మగపిల్లడ. అందుకని ఆడపిల్లడు సైతం వారు యుద్ధానికి వెళ్ళాల్సింది, మగవాళ్ళు సైతం యుద్ధానికి వెళ్ళాల్సింది. యుద్ధంలో వారు నైపుణ్యం పొంది కొంతకాలం యుద్ధంలో పనిచేసి సైన్యంలో పనిచేసి వస్తేనే వారికి అన్నీ కూడా హక్కులు ఉంటాయి. అంత చిన్న దేశమైనా కానీ అంత నిష్ట కలిగిన దేశం ఆ దేశం. ఎందుకనంటే ఇశ్రాయేలీయుల్ని ఆ రోజు నుంచి యావత్తు ప్రపంచం వెంటాడుతూ ఉంది, యావత్తు ప్రపంచం వీరి మీదకు వస్తూ ఉంది. అనేక పర్యాయాలు దండెత్తబడింది, అనేక పర్యాయాలు ధ్వంసం అయిపోయింది, అనేక పర్యాయాలు చెరగొనిపోయారు, అనేక పర్యాయాలు పరదేశులయ్యారు. అయినా దేవుడు వారి యొక్క ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని మరలా వారి దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకని వారి హృదయంలో అలాంటి నిబ్బరత ఉంటుంది. ఒక్కరైనా సరే, కొంతమంది అయినా సరే, కొంచెం జనాంగమైనా సరే, గిద్యోను వెళ్ళేటప్పుడు ఎంతమంది జనమును తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, నాకు మహిమర కావాలి కాబట్టి చంకే వారిని, భయపడే వాళ్ళని ముందు వెళ్ళిపోమ్మనండి అన్నాడు. పోయారు. తర్వాత కుక్క గతికినట్లుగా నీళ్లు బ్రతకాలి, మోకాళ్ళ మీద పడి. ఆ కుక్క గతికినట్లు నీళ్ళు నాలుగుతో గతికేటటువంటి వారు గతకలేక కింద కొంతమంది పడిపోయారు. వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పారు. కేవలం 30,000 మంది బయలుదేరితే 300 మంది మాత్రమే వాళ్ళు ప్రాణాలకి తెగించినటువంటి వారు, ధైర్య సాహసాలు కలిగిన వారు, యజమానుడికి విధేయత చూపించేవారు, యెహోవా పక్షమును యుద్ధం చేయడానికి పూనుకున్నటువంటి వారు. అందుకని ఆ 300 మందితో నువ్వు వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇశ్రాయేలీయులు అంటే ఆ రీతిగా వీరులు, వీర వనితుల వారు, ధైర్య సాహసాలుగా తెలివితేటలు కలిగిన వారు. అందుకని దేవుడు వారిని ఎందుకు తలగా చేశాడు అంటే అదే. ఎందుకని వారికి ఆ మాటలన్నీ చెప్పాడంటే, నువ్వు కూడా ఇశ్రాయేలీయుడివే, ఆత్మీయ ఇశ్రాయేలీయుడివే, నువ్వు కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయురాలివే, నువ్వు కూడా అబ్రహాము సంతానమే. ఆ అబ్రహాముని పిలిచిన దేవుడే నిన్ను కూడా పిలుచున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడిని ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే వారితో మాట్లాడి చెప్పాడు, నిన్ను కూడా నీ పేరేమిటో నీ పేరుతో దేవుడు పిలుస్తున్నాడు. నా కుమార్తె నువ్వు అబ్రహాము సంతానం, నా కుమారుడా నువ్వు అబ్రహాము సంతానం.
ఎందుకనగా నా ఎదుటి నీ పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి, నీ పాపాలను నా రక్తంతో కడిగి వేశాను కాబట్టి, నువ్వు నా సొత్తు, నా సాంపాద్యం, నేను ఇచ్చినటువంటి ఆత్మరక్షణను పోగొట్టుకోబాకు, ఈ ఆత్మరక్షణలో నిలబడి ఉండు, సత్యము కొరకే నడుము కట్టుకునము, ప్రార్థనను మరవద్దు, దేవుని కొరకు విశ్వాసము కలిగి ఉండు, దేవుని చిత్తము చేయడానికి నువ్వు నిబ్రత కలిగి ఉండు, నీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు అని దేవుడు ఆ అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో నెరవేర్చడానికి 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానన్న దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రధానం, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేనికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనము కూడా ఆయన సంతానంలో కలిసిన వారమని, పిలువబడిన వారమని, ఏక పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారమని, పరలోక రాజ్య వారసులమని దేవుడు మనకు తెలియపరచడానికి, ధైర్యపరచడానికి, విశ్వాసంలో నిలబెట్టడానికి, నిగ్రహంతో కొనసాగడానికి, మనకు వచ్చేటటువంటి శారీరక సంబంధమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, వాటన్నిటిలో సంపూర్ణ విజయం యేసుక్రీస్తుని బట్టి పొందాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పురికొల్పేదానికి ఇశ్రాయేలీయుల జీవితంలో నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడు సజీవుడైన దేవుడు, ఈనాటి వరకు ఏనాటి వరకు ఎన్నటికి కూడా ఆ దేవుని యొక్క కుమారుడు నువ్వు అన్నప్పుడు నువ్వు కూడా యుగయుగాలు ఆయనతో కూడా జీవించేదానికి యోగ్యుడిగా నిన్ను ఉంచుకునే దానికే దేవుడు నిన్ను బలపరిచేదానికి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు.